హరే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా ప్రేమా యేసు ప్రేమా ప్రేమా దివ్య ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ ప్రేమా యేసు ప్రేమ ప్రేమా దివ్య ప్రేమ నన్ను మార్చుకున్నా కల్వరి ప్రేమ నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ నన్ను మార్చుకున్నా కల్వరి ప్రేమ నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ నన్ను ఓర్చుకున్నా దేవుని ప్రేమ నన్ను ఓర్చుకున్నా దేవుని ప్రేమ నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ దివ్య ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ దివ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను చూచిన ప్రేమ నేను గిట్టక ముందే నన్ను పిలిచిన ప్రేమ నేను పడక ముందే ఎత్తుకున్న ప్రేమ నేను పడక ముందే ఎత్తుకున్న ప్రేమ నేను ఏడవక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నన్ను హత్తుకున్న ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ దివ్య ప్రేమ ప్రేమ యేసు ప్రేమ ప్రేమ దివ్య ప్రేమ వచ్చిన ప్రేమ నా రుణమును తీర్చిన ప్రేమ నా వాకిట నిలిచిన ప్రేమ నాలో నివసించిన ప్రేమ నా లోకిట నడిచిన ప్రేమ నా అక్కర తీర్చిన ప్రేమ నా ఆకలి తీర్చే ప్రేమ నన్ను కన్న ప్రేమ ఏ సన్న ప్రేమ నా కోసం వచ్చిన ప్రేమ నా రుణమును తీర్చిన ప్రేమ నా వాకిట నిలిచిన ప్రేమ
నాలో నివసించిన ప్రేమ. నా కోసం వచ్చిన ప్రేమ, నా రుణమును తీర్చిన ప్రేమ, నా వాకిట నిలిచిన ప్రేమ, నాలో నివసించిన ప్రేమ, నాలో గిట నడిచిన ప్రేమ, నా ఎక్కర నెరిగిన ప్రేమ, నాలో గిట నడిచిన ప్రేమ, నా ఎక్కర నెరిగిన ప్రేమ, నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ, యేసన్న ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని 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 ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు వినండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనేనను, కొండలను పెకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనేనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకముగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఒక అధ్యాయం చదివితే ఎంత గొప్ప కొందరు కదండి. కొన్ని నిమిషాలు, 3 నిమిషాలు పెట్టిందో 4 నిమిషాలు పెట్టిందో అంతే. బట్ ఎంత స్టఫ్, ఎంత సారం. ఒక 24 పేజీల న్యూస్ పేపర్ చదివిన దానికంటే, ఒక తత్వవేత్త రాసినటువంటి ఒక పెద్ద 1000 పేజెస్ బుక్ చదివిన దానికంటే, ఇక్కడ ఉన్న 13 వచనాలలో ప్రేమను గురించి పరిశుద్ధుడైన పౌలు రాసిన మాటల్లో ఉన్న సారం ఎంతో ఎక్కువ. క్రైస్తవ భక్తి యొక్క సారం ప్రేమ. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, ఈ బైబిల్ను పట్టుకొని గట్టిగా పిండితే ఇందులో ఉంచి వచ్చే సారం, ఎస్సెన్స్ ప్రేమ అన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాకన తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించను. క్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించను కనుక తన ప్రాణమును సిలువలో మన కొరకు అర్పించను.
ఈ సారమే పాత కొత్త నిబంధనలో ఉన్న భక్తి సారం. 10 ఆజ్ఞలను యేసు ప్రభు 2 ఆజ్ఞలుగా మార్చాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ప్రేమించు, ప్రేమించు. ప్రేమ. దేవదూత భాషలతో నేను మాట్లాడినప్పటికీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. కాల్చబడడానికి నా శరీరం అప్పగించినప్పటికీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థము. ప్రవచించు కృపావరములు నాకున్నప్పటికీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థము. ఎందుకంటే ఈ రోజున ప్రేమ లేకుండానే దేవుని పని చేస్తున్నాం. దేవునిని ప్రేమించేవాడు దేవునిని ప్రేమించి దేవుని పని చేయాలి, కానీ ఒక డ్యూటీగానో, ఒక లాభం కొరకో, ఒక జీతం కొరకో, ఒక మెప్పు కొరకో మనం దేవుని పని చేసిన దీవెనలు రావండి. 1000 ప్రసంగములు నేను చేసినాను, ప్రేమ లేని వాడినైతే ఈ జైపాల్ వ్యర్థుడు. ఎన్ని టీవీ ప్రోగ్రాములు ఇచ్చినాను, ప్రేమ లేకుండా పోతే అవన్నీ వ్యర్థం. ఎన్ని పాటలు పాడినాను, ప్రేమ పాటలే పాడినాను, ప్రేమ లేకపోతే బ్రతుకులో అవి వ్యర్థం. ప్రేమ యొక్క సారాన్ని ఈనాటి క్రైస్తవ లోకం గుర్తించడం లేదండి. అంచెదినములలో అనేకుల ప్రేమ ఏమన్నాడండి యేసు ప్రభు? ఎక్కువైపోవును. తెలుసా మీకు? అంచెదినములలో అనేకుల ప్రేమ చల్లారిపోవును. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ భక్తిని నేను ఎరుగుదును, నీ ప్రార్థనలు నేను ఎరుగుదును, నీ సేవ నేను ఎరుగుదును. ఆయనను నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటా నింద? నీకున్న మొదటి ప్రేమను నీవు విడిచితివి. చూడండి, కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఎంత అగ్గగ్గలాడుతుంటారో. దేవుని మందిరం అంటే ముందు వస్తారు, ముందు సీట్లో కూర్చుంటారు, దేవుని సేవకులను చూస్తే గౌరవిస్తారు, నమస్కారం చెప్తారు. ముఖంలో ఎప్పుడూ ఒక ఆతృత, ఒక సంతోషం, వాక్యం కోసం ఆకలి, దేవుని సన్నిధి కోసం ఆతృత. కొంచెం రోజులు అయిపోగానే సీనియర్ అయ్యే కొలిదేనండి ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు అంటే వెనక్కి వెళ్ళిపోతారంట. ఎక్కడికి వెళ్ళిపోతారండి? లాస్ట్ సీట్కి వెళ్ళిపోతారు. ఏమైందనమాట? ప్రేమ చల్లారిపోయింది, భక్తి చల్లారిపోయింది. మనకి మొట్టమొదట కొడుకు పుట్టినప్పుడు, నాకు మొదటి కొడుకు పుట్టినప్పుడు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు ఫోన్లు అవి లేవు. బేబీ బాయ్ బోత్ సేఫ్ అని మా అత్తగారు వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. అది చూసుకున్నప్పుడు భలే సంతోషమైంది నాకు. అబ్బా, నేను తండ్రిని అయిపోయానా అని. వెళ్ళేటప్పుడు జాన్సన్ సబ్బు ఇంతవరకు నాకు తెలియవు అవన్నీ. పిల్లోడు పుట్టాక పిల్లోడు కోసం అవసరమైన అన్నీ పట్టుకొని వెళ్ళి, అబ్బా వాడికి ఎన్ని కొని అది చేసి ఇది చేసి. ఏమండి, 2వ వాడు పుట్టాక, 3వ వాడు పుట్టాక ఆడిప్పేసిన బట్టలు ఇడిగాయి. మళ్ళీ కొత్త బట్టలు ఎందుకు ఆడికి? మళ్ళీ కొత్త బట్టలు ఎందుకు ఆడికి? కొత్తగా పెళ్ళైన రోజు చూడండి, అమ్మాయి పెళ్లి కూతురు, ఆ పెళ్లి కూతురు చీర ఎక్కడన్నా తగిలింది అనుకోండి కొక్కికి, అబ్బో ఈయన వచ్చి అలా ఇప్పుతాడు. అనుకుంటుంది, అబ్బా నా భర్త నాకు ఎంత హెల్ప్. 3 నెలలు అయ్యేటప్పటికి నువ్వెక్కడ దాపురించావు నా ప్రాణానికి. ఏమైంది? ప్రేమ పోయింది, ప్రేమ అయిపోయింది, మొదటి ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ మొదటి నుండి చివరి వరకు ఒకేలాగుంటుంది. ఎలాంటి ప్రేమ అంటే అయింది? ప్రేమ శాశ్వత కాలముండును. ఒక డిగ్రీ కూడా తగ్గదు అందులో, ఒక పర్సంటేజ్ కూడా తగ్గదు అందులో. ఆయన ప్రేమ నిరంతరము ఒకే రీతిగా ఉంది. ఆయన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. ఈ రోజున యేసుక్రీస్తు బిడ్డలు కలిగి ఉండవలసింది క్రీస్తు ప్రేమనండి. మన తెలుగు బైబిల్లో అన్ని మాటలకి ప్రేమ 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 అని ఉపయోగించాం. మామూలుగా మనం కూడా అలాగే అంటాం, ప్రేమలో పడ్డాడు, ప్రేమించుకున్నారు అని మాట్లాడుతుంటాం. అంటే వాళ్ళిద్దరికీ చాలా ప్రేమ అంటుంటాం. కానీ యాక్చువల్గా గ్రీకులో 4 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయండి ప్రేమకి. ఒకటి స్టోర్జ్, ఇంకొకటి ఎరోస్, ఇంకొకటి ఫిలియా, ఇంకొకటి అగాపే.
4 వ్యత్యాసమైన పదాలు బైబిల్లో, గ్రీక్ బైబిల్లో వాడబడి ఉన్నాయి. స్టోర్జ్ అంటే సాంఘికమైన ప్రేమ. అంటే మనం భారతీయులం అన్నప్పుడు మనందరం ఒకటవుతాం, మనం భారతీయులం అంటాం. ఇక్కడ మనం పట్టించుకోవాలండి. ఇదే కనుక మనం అమెరికా పోయినప్పుడు, జపాన్ పోయినప్పుడు, చైనా పోయినప్పుడు, ఒకవేళ జపాన్లో వెళ్ళి వాళ్ళకి పెట్టిన కప్పలు చేపలు తినలేక ఆ హోటల్లో ఎలాగ ఆర్డర్ ఇవ్వాలో తెలియక ఏం కావాలంటే చూంచా అంటుంటే, మనకేమో చా అంటుంటే, మనకేం తెలియక తప్పపడుతున్నప్పుడు ఎవరన్నా మన తెలుగుడు వచ్చి ఏంటి బ్రదర్ ఏం కావాలో చెప్పండి, అమ్మయ్య బతికిచ్చావరా, నువ్వు తెలుగుడు వేరా, నేను తెలుగుడు, హైదరాబాడా నేను హైదరాబాడే, అప్పుడు మేము చేసుకుంటాం. ఇక్కడుంటే పక్కన చేసుకోం, ఇక్కడుంటే పక్కన చూసుకోం. అక్కడికి వెళ్ళినప్పుడు మనం భారతీయులం. గేదె ఈనిందంటే బర్రె అంటారు, మీరు గేదె అంటారు. ఈయన వెంటనే ఆ దూడని వెళ్ళి నాకుతుంది. ఎవరు చెప్పారు దానికి అది బిడ్డ అని? ఆ బిడ్డ వచ్చి చిన్న దూడ వచ్చి తల్లెమ్మడి తిరుగుతూ ఉంటుంది. సహజ ప్రేమ, న్యాచురల్ లవ్. అది దట్ ఈస్ అ న్యాచురల్ లవ్. దట్స్ నాట్ సంథింగ్ డిఫరెంట్ ఏం కాదు, అది పెద్ద గొప్ప ఏం కాదు. అది న్యాచురల్గా వచ్చే లవ్. దాన్ని స్టోర్జ్ అని ఉపయోగించారు. రెండవది ఎరోస్. ఎరోస్ అంటే యవ్వనస్తుల మధ్య ఒక టీనేజ్లో సాధారణంగా స్వాభావికంగా ఒక బాల్యం నుండి యవ్వన ప్రాయంలోనికి వెళ్ళేటప్పుడు ఆ యవ్వనస్తులలో లేక యవ్వనస్తురాల్లో ఉన్నటువంటి శారీర ఆశలు లేక ఆపోజిట్ సెక్స్ మీద కలిగేటువంటి ఒక విధమైన అభిమానం, ఇష్టం, ప్రేమ అనొచ్చు. అది ఎరోస్ అని ఉందండి. చాలామంది యవ్వన బిడ్డలు టీనేజ్లో యవ్వన కాలంలో ప్రేమలో పడ్డామంటారు. ప్రేమలో పడ్డారంటారు, ఏందో నాకు అర్థం కాదు. ఒక ఆయన నేను చచ్చిపోదాం అనుకుంటున్నానండి అన్నాడు. ఆయన ఎందుకయ్యా అని అడిగితే లవ్ ఫెయిల్యూర్ అయిందండి అన్నాడు. నేనన్నాను బైబుల్ సేస్ లవ్ నెవర్ ఫెయిల్స్. ఏంటంటే బైబిల్ ఏంటి? యేసు ప్రభు ఏం చెప్పాడు? ప్రేమ మారదు, చావదు, ప్రేమ ఓడిపోదు, ప్రేమే జయిస్తుంది. కానీ లవ్ ఫెయిల్స్ అంటే దట్ ఈస్ నాట్ లవ్ ఎట్ ఆల్. అది లవ్ కాదు, అది ఎరోస్, ఒక విధమైన ఇష్టం, ఒక విధమైన ఇచ్ఛ. అది యవ్వనస్తుల మధ్య స్వాభావికంగా వచ్చేది, పోయేది. మూడవది ఫిలియా. ఫిలియా అంటే మనకి ఒకే రకమైన స్నేహం, ఫ్రెండ్షిప్ అంటారు చూసారా? హైదరాబాద్ బిర్యానీ తినడానికి నువ్వు బయలుదేరినప్పుడు ఇంకొక ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే హైదరాబాద్ బిర్యానీకి వెళ్తున్నావు. ఏంటో మీ ఊరు పేర్లు తెలియవు నాకు, ఏదో నా పేరు చెప్పండి, మంచి బిర్యానీ కొట్టు పేరు. ప్యారడైజ్కి బిర్యానీ తినడానికి వెళ్తున్నాను. నేను కూడా ప్యారడైజ్ బిర్యానీ, ఆ బిర్యానీ తింటే కానీ నాకు నిద్ర రాదు బ్రదర్. నాకు అంతే బ్రదర్. అబ్బా మనిద్దరం బిర్యానీ ఫ్రెండ్స్. ఏమంటే ఇంకా అయ్యగారు తాగడానికి వెళ్తాడు, వాడికైతే భలే డీప్ ఫ్రెండ్స్. వాళ్ళు ప్రాణం పెట్టుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు తీసుకుంటారు అవసరమైతే ఒకళ్ళొకళ్ళు. ఒకే రకమైన ఇచ్ఛ, ఒకే రకమైన ఆశ, ఒకే రకమైన అలవాట్లు, ఒకే రకమైన ఇష్టాలు ఉన్న వాళ్ళ మధ్య వచ్చేటువంటి స్నేహం, అది కూడా నిరంతరం నిలిచేది కాదు. ఈ 3 ప్రేమలు నిరంతరం నిలిచేవి కావు. నిజమైన ప్రేమ కాదు ఒక మాటలో చెప్పాలంటే. అయితే అగాపే అనేది క్రీస్తు ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, తను తాను అర్పించుకునే ప్రేమ, ఇతరులను సహించుకునే ప్రేమ. చూసాం కదా, అన్నిటినీ ఓర్చుకునే ప్రేమ, దయ చూపించే ప్రేమ, అపకారమును మనసులో ఉంచుకునే ప్రేమ, దుర్నీతి యందు సంతోషించని ప్రేమ, ఉప్పొంగని ప్రేమ, అమర్యాదగా నడవని ప్రేమ, అది యేసయ్య ప్రేమ. ఈ రోజున మనకు ఏ ప్రేమ ఉంది? నేనేమంటానంటే, ఒకవేళ మనం భారతీయులమన్న ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమ పైన యేసయ్య ప్రేమ ఉంటే తప్ప మన మధ్య నిజమైన ప్రేమ ఉండదండి. ఒకవేళ యవనస్తుల మధ్య వచ్చే ఎరోస్ అనే యవన కాలంలో వచ్చే ప్రేమ క్రీస్తు ప్రేమతో పవిత్రపరచబడితే తప్ప ఆ యవనస్తులు లేక ఆ ప్రేమ పెళ్ళిళ్ళు నిలవవు. యేసయ్య ప్రేమ మాత్రమే నిరంతరము నిలిచి ఉండేది. ఒకవేళ నీకు ఇష్టమైన ఒక ఫ్రెండ్షిప్ నీలో ఉంటే ఆ ఫ్రెండ్షిప్ క్రీస్తు ప్రేమతో కలిగిన ఫ్రెండ్షిప్గా ఉంటే అది యోనాతాను దావీదు మధ్య ఆ క్రీస్తు ప్రేమ పవిత్రమైన ప్రేమ బంధం ఉండింది. నీవు రాజు అవుతావు, నేను ఉపకారం అవుతానని ఎవడంటాడు ఈ రోజుల్లో? నువ్వు పైన కూర్చొని కింద కూర్చోనని ఎవడంటాడు? నేను రాజకుమారుడు అవ్వాల్సిన యోనాతానుకు రాజుగా అభిషేకించబడిన దావీదును చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉండాలి. అసలే
నా రైవల్వు నువ్వు, నా విరోధివి నీవు, నా స్థానాన్ని కొట్టైపోతున్నావు నువ్వు అని పగబట్టాలి. కానీ యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. కారణం వారి మధ్య దేవుని ప్రేమ ఉండింది. దేవుని ప్రేమ ఉన్నప్పుడే నీ స్నేహితులైన మీ మధ్య దేవుని ప్రేమ ఉన్నప్పుడే అది నిజమైన స్నేహం. భార్యాభర్తలైన మీ మధ్య నిజమైన దేవుని ప్రేమ ఉన్నప్పుడే మీ ప్రేమ బంధం, మీ భార్యాభర్తల బంధం నిరంతరం నిలిచి ఉంటుంది. లేనంతసేపు అరేంజ్డ్ మ్యారేజెస్లోనూ గొడవలే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి గొడవలు లేవా? గొడవలే. కారణం అది ప్రేమ కాదు. క్రీస్తుని కుటుంబంలో ఉన్నప్పుడు, క్రీస్తుని కుటుంబాన్ని కట్టినప్పుడు అక్కడ నిజమైన ప్రేమ ఉంటుంది. నిజంగా నేను భారతీయుడినైతే, నిజంగా నేను భారతీయుల్ని ప్రేమిస్తే, ఆ భారతీయుల రక్షణ కొరకు నేను దేవుని సన్నిధిలో ప్రలాపిస్తాను. అది ప్రేమ. భారతీయుడిని కాబట్టి నాకు వచ్చే హక్కులేంటి, నాకు వచ్చే లాభాలేంటి, నాకు వచ్చేటువంటి గొప్పలేంటి అని నేను వెతికేవాడిని అయితే అది నిజమైన ప్రేమ కాదు. ఈ రాత్రి అగాపే ప్రేమను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మీలో చాలామంది ఎంతమందికి ప్రేమ ఉందంటే ఇందాక చేతులు చూపించారు. ఈ అగాపే ప్రేమ ఎంతమంది కలిగి ఉన్నారు దాన్ని కొంచెం వివరించాడు పరిశుద్ధుడైన పౌలు. ఆ మాటలు మరొక్కసారి చదువుతూ త్వరగా ముందుకు వెళ్దాం. చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎంతకాలం సహించుకుంటావు? నీ కొడుకు నీ ప్రాణం తీస్తుంటే, నీ కుమార్తె నిన్ను విసిగిస్తుంటే, నీ భర్త నిన్ను బాధపెడుతుంటే, నీ భార్య నిన్ను వేధిస్తుంటే ఎంతకాలం సహించుకుంటావు? ఎంతకాలం? యేసయ్య ముఖం చూసి ఊరుకుంటున్నా, బైబిల్ పట్టుకున్నాను కాబట్టి ఊరుకుంటున్నా, మారు మనసు పొందాను కాబట్టి బతికిపోయావు అని బెదిరిస్తూనే ఉంటావే గంటకి. ఏంటండి? ఎంతకాలం సహించుకుంటావు? ఎంతకాలం? దీర్ఘకాలం. దీర్ఘం ఎంతసేపు తీస్తారో తీసుకోండి. దేవుడి గురించి చెప్పబడింది, ఆయన దీర్ఘ శాంతం కలిగిన వాడు. ఎంత శాంతం? నువ్వు ఎంతసేపు దీర్ఘం తీసుకుంటావు? 33 సంవత్సరాలు అయింది నీ బతుకులో, ఇంకా ఆయన శాంతంగా ఉన్నాడు నిన్ను నాశనం చేయకుండా. ఆయన కోపం నీ మీదకి రాకుండా 56 సంవత్సరాలు అయింది నీ వయసు, ఇంకా పోన్లే మారతాడు. 86 సంవత్సరాలు అయింది నీ బ్రతుకు, ఇంకా చావటం లేదు, బతకటం లేదు. దేవుడు చూస్తా ఉన్నాడు, పోన్లే ఇప్పుడన్నా పశ్చాత్తాపడితే పరలోకం తీసుకెళ్దాము ఈ బిడ్డనని దీర్ఘ శాంతం చూపిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ దీర్ఘ శాంతం కలిగింది, దీర్ఘకాలం సహించేది. నిన్నెంత దేవుడు సహించుకుంటున్నాడో నువ్వు ఎప్పుడన్నా గమనించావండి? చాలామంది అంటారు, నేను ఇక్కడ నిన్ను సహించుకోలేను, నేను ఇక్కడ నిన్ను ఓర్చుకోలేను. మళ్ళీ నేను యేసయ్య ప్రేమ నాకు ఉంది అంటావు. మళ్ళీ ఏముంది నీకు? ఒక్క మాట ఎదురు తిరిగి నిన్ను అడిగితే బాధపడిపోతున్నావు. రే నా కడుపును పుట్టి నిన్ను అడుగుతావురా. అప్పుడు దాకా ప్రేమ గురించి ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళేది. ఏమండి, కొడుకు తిరగబడ్డాడనుకో అయిపోయింది దీర్ఘశాంతం. ఎంతమంది దీర్ఘశాంతానికి యేసు ప్రభు శాంతం ఎలాగుంది? ఎన్నిసార్లు నువ్వు తీర్మానం చేసుకున్నావు దేవుని దగ్గర? ఎన్నిసార్లు ప్రభా నేను పాపిని ఇంకా చేయను అన్నావు, మళ్ళీ విసిగిస్తూనే ఉన్నావు కదా, ఎరిగి ఆయన గాయాలు రేపుతూనే ఉన్నావు కదా. అయినా నిన్ను ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు. నిజమండి, నిజం. ప్రేమ అయిన యేసయ్య గాయాలు లేపుతున్నాం మనం. అయినా యేసయ్య మనల్ని శిక్షిస్తలేదు, ప్రతిఫలం ఇవ్వటం లేదు, సహించుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఈనాటి క్రైస్తవులం అనే మన జీవితాలు ఎలాగున్నాయి? ఎక్కడ సహనం, ఎక్కడ ఓర్పు? నీ ఇంటిలోనే లేదే, నీ కుటుంబంలోనే ఓర్చుకోలేకపోతున్నావే. అంత మాత్రం చిన్న గొడవకి కోర్టులకు వెళ్తున్నావే, వీధుల పాలు అవుతున్నావే, రోడ్ల పాలు అవుతున్నావే. నిన్ను నీవే బయట పెట్టుకొని, నీ ఇంటి వారిని బయట పెట్టుకొని విరోధులుగా మార్చుకుంటున్నావే.
క్రీస్తు నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు ఇతరుల ఎడల ప్రేమ చూపించాలని, నేను నిన్ను ప్రేమించినట్లు నువ్వు ఇతరులను ప్రేమించు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ అంచె దినాల్లో ఈ లోకాన్ని మార్చడానికి ప్రేమనే శక్తి కావాలి మనకి. ఖడ్గాలు, కత్తులు, ఓటులు కాదండి. మాటల ద్వారా, తంత్రాల ద్వారా కాదు, డబ్బు ద్వారా కానే కాదు. ఒక వ్యక్తి మనసు మారాలంటే ప్రేమను ఉపయోగించి చూడు. ప్రేమతో గద్దించు, ప్రేమతో బుద్ధి చెప్పు, ప్రేమతో సహించుకో, ప్రేమతో ఓర్చుకో. నీ ఇంటి వారిని, నీ కుమారులను, నీ కుమార్తెలను, లేక నీ భర్తను, నీ భార్యను నీవు సంపాదించుకోగలుగుతావు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇంకేమన్నాడండి? ప్రేమ దయ చూపించును. దయ, దయ క్రీస్తు గుణాలలో ఉన్న ప్రశస్తమైనది. కనికరపడి జాలిపడి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి కొరకు విజ్ఞాపన చేశాడు, వారిని ముట్టి స్వస్థపరిచాడు. దయ, ప్రేమ, దయ అనే స్వభావాలు ఈనాడు క్రైస్తవ సమాజంలో కనబడడం లేదండి. దయ చూపించి, కరుణ చూపించి. ఏమంటే ఎంతమంది మీరు ఇతరులను క్షమించగలుగుతున్నాం? మనకు విరోధంగా మాట్లాడిన వారిని చూస్తే మనకి ఎలాగ ఉంటుంది కదండి? జేళ్ళు, తేళ్ళు పాకినట్టు ఉంటుందండి. ఒక ఆమె ఎట్టుంటుందండి, వాళ్ళని చూస్తే నాకు జేళ్ళు, తేళ్ళు నా ఒళ్ళు మీద పాకినట్టు గొగ్గరపాటు చేస్తుందండి. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ శత్రువును ప్రేమించు, నీ మీద చెడ్డ మాటలు చెప్పిన వాడిని ప్రేమించు, నిన్ను అవమానపరిచిన వాడిని ప్రేమించు. అది ఇంత సులభం కాదండి, అంత సులభం కాదు. కాబట్టే నిజ క్రైస్తవుడిగా బ్రతకడం సులభం కాదు. ప్రభువును వెంబడించేవాడు ఆయన ప్రేమ మార్గములో నడవాలి. ప్రేమ దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమలో అసూయ లేదు, అసూయలో ప్రేమ లేదు. ఆ ప్రేమే ఉంటే కయ్యూను హేబేలును చంపేవాడే కాదు. ఏమండి? ఆ ప్రేమే ఉంటే సౌలు దురాత్మల చేత పీడించబడవలసిన అవసరమే లేదు. కారణం, దావీదు మీద అసూయపడ్డాడు. దేవుని ఆత్మను పోగొట్టుకొని దురాత్మోచ్యతను ఏలాడు. మీకు ఎవరి మీద అసూయ ఉందా? ఓర్వలేని తనం అంట. ఇంకో మాట చెప్పాలంటే, వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడు, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. ఆ అబ్బాయి పాస్ అయ్యాడని తెలిసింది, ఎట్లుంటుంది చెప్పండి మీకు? హల్లెలూయా, దేవుని స్తోత్రం అంట. పాస్ అయ్యాడు అని ఒకలాగా వెగటగా మాట్లాడుతున్నావంటే వచ్చింది నీకో ఏంటి? మత్సరము ఎముకలకు కుళ్ళు, బోన్స్ తినేస్తటండి అసూయ ఉంటే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు చూసారు చాలామందికి, వీళ్ళకి ఇదే తంట. ఎంతసేపు ఎవరి గురించో ఏదో ఆలోచిస్తుంటారు నెగిటివ్గా. అది ఆలోచించి పొట్టలో తినడానికి ఏమీ లేక ఆ ఊరి జఠర రసం ఊరి ఆ పేగులు పట్టుకొని తినేస్తుంటుంది అనమాట. అంతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, అల్సర్లు వచ్చేస్తాయి. మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. మత్సరపడదు ప్రేమ. మత్సరము ఎముకలకు కుళ్ళు. ప్రేమ మత్సరానికి మందు. నీకెవరి మీద మత్సరం ఉంటే, కోపం, అసూయ ఉంటే వారిని బట్టి సంతోషించు, వారి కొరకు ప్రార్థించు. ఇతరులను చూచి అది లేదు ఇది లేదు అని పోల్చుకోకండి. ఈ ప్రపంచంలో ఇదో పెద్ద తంట అయిపోయిందండి. ఎవరికన్నా ఏదన్నా ఉంటే అది కావాలనే ఆశ తప్ప నీకు అవసరమా లేదా అని ఆలోచన చేయరేంటి? ఎదురు బదురు ఇల్లు ఉండేటండి. ఒక భార్య భర్తతో మాట్లాడుతుంది, చూడండి వాళ్ళు కలర్ టీవీ కొనుక్కున్నారు, చూడండి పెద్ద టీవీ, ఎందుకో నువ్వు ఉన్నావు ఈ డొక్కు టీవీ పెట్టి నా ప్రాణం తీస్తున్నావు, నీకంటే చిన్న ఉద్యోగుడు ఆయన పెద్ద ఉద్యోగం, ఏం చేసావు? ఎందుకంతే ఏడిపో? అమ్మా, నేను యేసుప్రభుని నమ్ముకున్నానమ్మా, నేను లంచాలు తీసుకోనమ్మా, నేను అప్పు చేయనమ్మా, దేవుడు అవసరమైనప్పుడు ఇస్తాడులేమ్మా, అక్కర్లా, నువ్వు రేపు సాయంకాలానికల్లా టీవీ ఆర్డర్ ఇస్తే ఇంటికి రా, లేకపోతే నేను అన్నం పెట్టను, మా అమ్మగారి ఇంటికి పోతా. మా ఇంటికి పోతానంటారు ఏంటండి? మీ ఇల్లు ఏది పెళ్ళైన తర్వాత? సరిగ్గా చెప్పాలి, నాకు త్వరగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి. పెళ్ళైన తర్వాత మీ ఇల్లు ఏది? భారతీయులే కదా మీరందరూ, అమెరికా వాళ్ళు కాదు కదా. పెళ్ళైన తర్వాత మీ ఇల్లు ఏది?
మరి మా ఇంటికి పోతానంటారండి. మీ ఇంట్లో పెద్ద టీవీ ఉండొచ్చు, మీ అత్తగారింట్లో చిన్న టీవీ ఉండొచ్చు, అంత మాత్రాన్ని మా ఇంటికి పోతానంటావా? మీ అమ్మ నిన్ను కూర్చోబెట్టి వండి పెట్టొచ్చు, మీ అత్తగారు నీ చేత వండించుకొని తినొచ్చు, అందుకని అమ్మగారింటికి పోతావా? ఏంటండి ప్రేమ? నా భర్తతో నేను సహిస్తా, నా భర్తతో భరిస్తా, నాకున్న దాంతో సంతృష్టి కలిగి ఉంటా. వాళ్ళకి మంచి టీవీ ఉంటే ఇవ్వడని నాకేంటి, నాకు ఈ టీవీ ఇచ్చావు ప్రభా. ఈ టీవీ కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, ఈ చిన్న టీవీ కూడా కొనుక్కోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అని ఎందుకు అనుకో? ఈ రోజున లోకంలో ఎంతోమంది లేని వారు ఎందరో ఉన్నారండి. ఉన్న వాళ్ళని చూసి అసూయపడకండి, మత్సరపడకండి, లేని వాళ్ళని చూసి దయ చూపించండి. అది ప్రేమ. నీకున్నదాన్ని బట్టి సంతృష్టి కలిగి ఉండు. నీకంటే హీన స్థితిలో ఉన్న వారి పట్ల దయ చూపించు, ప్రేమ చూపించు. నీకంటే ఎక్కువ ఎవరికైనా ఏదైనా ఉంటే సంతోషించు. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఏ తల్లైనా లోకంలో తన బిడ్డతో, నేను మీ అమ్మని తెలుసా నీకు, ఎన్ని కొట్లు ఉతుకని తెలుసా నీకు, ఎన్నిసార్లు అన్నం తినిపించాను తెలుసా నీకు, ఎన్నిసార్లు హాస్పిటల్ తీసుకెళ్ళి తెలుసా నీకు అంటదండి. చిన్నపిల్లలు కొంతమంది అమ్మ ఏదన్నా పని చెబితే ఏమిస్తావు అంటారు. కొట్టుకెళ్ళి రామ్మంటే నాకేమిస్తావు? సరే అమ్మ చాక్లెట్ నువ్వు కొనుక్కోవాలి, పాపం లంచం ఇవ్వాలి పిల్లకి. ఏమండి నిన్ను కన్న అమ్మకి ఏమిస్తావు అని అడిగితే, నిన్ను ఇన్ని రోజులు పెంచిన అమ్మకి నీ బట్టలను ఉతుకుతుంది, నీకు అన్నం వండి పెడుతుంది, ఎంత ఇస్తావు అమ్మకి? కుకింగ్ చేసినందుకు, వాషింగ్ చేసినందుకు. ఈ రోజుల్లో అలాగ ఉందిలేండి. ఇప్పుడు నేను అన్నిది సరిపోదనుకుంటా. చాలామంది అమ్మలు ఇలా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ పిల్లలు అంత మూర్ఖులు అయిపోయారు. నేను మీ అమ్మనే కన్నానే, పెంచానే అంటే వినిపించుకోవట్లే, పాపం అర్థం కావట్లే. తల్లి ప్రేమ అర్థం కావటం లేదు, ఇక దేవుడి ప్రేమ అర్థమవుతుందండి. కంటెదురుకుండా ఉన్న కన్న తల్లిదండ్రుల ప్రేమ అర్థం కావట్లేదు ఈ లోకంలో మనుషులకి. ప్లీజ్, క్రీస్తు ప్రేమతో నింపబడిన వారి జీవితంలో నో కంప్లైంట్స్ అండి, నో ఫిర్యాదులు, నో అసూయ, నో ఇన్ఫీరియారిటీ. ఇంకొకళ్ళకి ఉందే నాకు లేదే అని ఏందో పోగొట్టుకున్న వాళ్ళలాగా మొహం పెట్టుకోడు. నీకుందా? హల్లెలూయా. నాకు లేదా? హల్లెలూయా. నువ్వు గొప్పడివయ్యావా? దేవుడి స్తోత్రం. నేను పేదగోడున్నానా? హల్లెలూయా, దేవుడి స్తోత్రం అనగలిగిన వాడే క్రీస్తు ప్రేమను కలిగిన వాడండి. ప్రేమలో అసూయ లేదు, ప్రేమలో మత్సరం లేదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, పొగడ్తలు కోరదు. ఈ రోజుల్లో మనుషులకి పొగడ్తలు కావాలండి. నేను నిన్ను పొగిడితే నువ్వేం చేస్తావు చెప్పమ్మా? నన్ను పొగుడుతావు. నేను నిన్ను పొగడా, నువ్వు నన్ను పొగడా. ప్రేమ పొగడ్తలు కోరదు. ప్రేమ. ఇవాళ సాయంత్రం దేవుని బిడ్డలందరూ వస్తారు. వారందరినీ దేవునిలో బలపరచాలి, వారిని సరైన సత్యంలోనికి నడిపించాలి, వారిని ఆదరించాలి, వారిని చూచి ఆనందించాలి. దేవుడు ఎలాంటి కార్యాలు మన పట్ల చేస్తున్నాడో ఎరిగి మనందరం కలిసి ప్రభువును ఘనపరచాలి. ప్రేమ మర్యాదగా నడవదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. నాకు ఈ లోకంలో నుండి ప్రతివాడికి ఇది చెయ్యి అంటే ఫస్ట్ అడిగేది ఏంటో తెలుసండి? నాకేం లాభం? నీకే లాభం లేదు, చెయ్యయ్యా. నేను ఎందుకు చేయాలి? నాకేం వస్తుంది? అందుకని పాస్టర్ గారు నీకు వచ్చేస్తుందని చెప్పేస్తున్నారు. ఏమండి నీకేం రాదు. ఏమొస్తుందనమ్మా? 8 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేశావు, ఏమొస్తుందనమ్మా? నా దగ్గర కొంతమంది వృద్ధులు వస్తారండి ప్రార్థనకి. బాగా నడవలేని వాళ్ళు వస్తారు. మన పల్లెటూరులో పెట్టినప్పుడు ఒక అమ్మ ముసలమ్మ వచ్చింది, 100 రూపాయలు నా చేతిలో పెట్టింది. అమ్మ ఎక్కడే అమ్మ నీకు ఈ డబ్బులు అంటే, ప్రభుత్వం వాళ్ళు ఇస్తారా అంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఇవ్వటం సరేనమ్మా, మీకు పిల్లలు లేరా? ఉన్నారయ్యా, 7 ఉన్నారు. మరి ఏమ్మా వాళ్ళు ఎవరా? వాళ్ళే ఇస్తారయ్యా, వాడు బాగుంటే నాకు అంతే చాలే అయ్యా. ఏమ్మా ఎక్కడుంటున్నావు నువ్వు? అదే గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన ఇల్లు ఏదో అందులో పడి ఉంటున్నా. మరి కన్న పిల్లలందరూ ఏమయ్యారమ్మా? వాళ్ళు ఎవరు నన్ను చూడరయ్యా. ఇంకో తల్లి చెప్పింది, నన్ను చూడరు సరేనయ్యా,
నాకు పెన్షన్ డబ్బులు వస్తుంటే అయ్యమ్మన్నా చెయ్యి ఎరగొట్టాడు చూడయ్యా నా కొడుకు అని చెప్పి ఇట్లా పెట్టుకొని వచ్చింది చెయ్యి ఎట్టుందండి ఆ ముసలమ్మకి. ఏమండి ఎంత భయంకరం. స్వప్రయోజనాన్ని కోరుకునేవారు తల్లి తండ్రి మనకు సహకారం చేసినంతసేపు మనతో ఉండాలి. వాళ్ళ పెన్షన్ వస్తుంటే కూడా ఉంచుకుంటారు. కొంతమంది ముసలి మూలపడేసి పెన్షన్ డబ్బులు వాడుకుంటుంటారంట. పెన్షన్ వచ్చే తల్లిదండ్రుల కోసం 2-3 కొడుకులు కూతుర్లు అంటే కొట్టుకుంటారంట. మా ఇంట్లో పెట్టుకుంటా ఎందుకు రా అంటే పెన్షన్ డబ్బుల కోసం. అమ్మ నాన్నని ప్రేమ కాదు. అమ్మను మా ఇంట్లో పెట్టుకుంటే పెన్షన్ మా ఇంటికి వచ్చేస్తుంది అంతే. ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఆ ఆస్తి మిగిలింది కదా, మెడలో గొలుసుంది కదా, అది చచ్చినప్పుడు నేను బీక్కుంటా. అందుకు అమ్మ ఉండు, ఇక్కడే ఉండు, తొందరగా చావు. ప్రయోజనాన్ని కోరుకునేది ప్రేమ కాదు. స్వలాభాన్ని కోరేది ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు ఏమి ఇద్దానా అని ఉంటుంది కానండి ఏం తీసుకుందామా అని ఉంటుందండి. ఏమి ఇద్దామా అని ఉంటుంది. చాలాసార్లు నాకు నా జీవితంలో నేను ఎప్పుడు బాధపడుతుంటాను. పేదలు వచ్చి వారి కానుకలు నాకు ఇస్తున్నప్పుడు ఏంటి ప్రభా నేను వీళ్ళకి ఇవ్వాలి కదా, వీళ్ళని చేతుల్లో నేను తీసుకోవటం ఏంటి అని బాధగా తీసుకుంటాను. ఒక ఆమె అయితే వద్దమ్మా ఉంచుకో అంటే, కర్నూలులో ఉంది ఆమె. ఏంటంటే మీకు ఇచ్చాను, నేను దేవుడికి ఇచ్చాను, తీసుకా. నిజంగా దబా ఇచ్చిందండి. వద్దమ్మా ఉంచుకో, పర్వాలేదు, నువ్వే కాపీదా, నువ్వే నీ దగ్గర నిన్ను చూస్తుంటే, నీ అవతారం చూస్తుంటే నేను సూట్ వేసుకొని నీ దగ్గర ఈ డబ్బు తీసుకుని న్యాయంగా ఉంచుకోమంటే కసక్కున ఉంది. నీకు ఇచ్చాను, నేను దేవుడికి ఇచ్చాను, తీసుకా. ఆ చేతిలో పెట్టిందాను. నిజమే కదా. జాగ్రత్తగా అమ్మ, ఈ 100 రూపాయలు దేవుని దృష్టిలో ₹1,00,00,000 అమ్మా, ₹1,00,00,000. అలాంటి త్యాగపూరితమైన కానుకలతోనే ఈ పరిచర్య అద్భుతంగా జరుగుతుందండి. 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్న బాలుడు తెచ్చి ఇచ్చాడు. అవి ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు అందరికీ సరిపోయినాయి, అన్నిటికీ సరిపోయినాయి. ఈ రోజున ఎంతమంది లాభం, ఏం ఊరికి వెళ్తే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, అది నిజమైన దేవుని సేవ కాదండి. స్వలాభమును కోరుకొనదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు, త్వరగా కోపపడదు. నేను ఇదే ప్రసంగం కలకత్తాలో ఒక 20-30 సంవత్సరాల క్రితం, 30 ఏళ్ళు అయి ఉంటుంది, చేస్తా ఉన్నాను. నాకు మర్చిపోలేదు ఈ వాక్యం చూసినప్పుడల్లా. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ త్వరగా కోపపడదు అంటే కొంతమంది పిల్లలు గోల్ చేస్తున్నారు. అక్కడ గోల్ చేస్తుంటే ప్రేమ త్వరగా కోపపడదు అని చెప్తూ కోపం వచ్చింది. ముఖం జేవునిచ్చేసి వచ్చేటప్పటికి ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ నా ఇంకట్ట చూస్తున్నారు. చెప్పేదేందో చేసేదేంటో. అవును, ఏం చేశాను నేను? త్వరగా కోపపడదు అన్నానే కానీ కోపపడదు అన్నానా? కూటం ప్రారంభం నుంచి గొడవ చేస్తున్నారు వాళ్ళు. పాటలు పాడేటప్పుడు సొర్రెలే ఊరుకున్నా, ప్రార్థన చేస్తున్నాడు బుయ్యి పరిగెడుతున్నాడు, సరే ఊరుకున్నా. ప్రసంగం స్టార్ట్ అయింది, ఊరుకున్నా. 2-3 సార్లు ప్రేమతో చెప్పా, అరజేయకండమ్మా, అరజేయకండనా, అరజేయకండయ్యా అని చాలాసార్లు చెప్పా. ఇంకెంత చెప్పా. చాలామంది దేవుని వాక్యానంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మొలుచుకుంటారు. ఎవడన్నా కోపడ్డాడు, కోపడదంటే ఎందుకు కోపడుతున్నాడు నా మీద? కోపడాలి. కోపపడుడి గాని పాపము చేయకుడి, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండనీయకండి. ఇంకో ట్రాన్స్లేషన్ ఏమంది? పాపము విషయములో తప్ప మరి ఏ విషయములో కోపపడకండి. నాకంటే నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నాకేం కోపం ఉండదు. నా యేసయ్యని ఏమన్నా అంటే మాత్రం మళ్ళీ కోపం వస్తుంది నాకు. ఏంటండి? దేవుని సేవ పాడైతే మాత్రం కోపం వస్తుంది. దేవుని సేవలో అజాగ్రత్తగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు కోపం వస్తుంది, గద్దిస్తాను. కానీ అది ద్వేషంతో కూడిన కోపం కాదు, గద్దింపు, సరిచేయవలసిన కోపం. దేవుడు దీర్ఘ శాంతం గలవాడు అన్నాడు కదా. ఆయన దీర్ఘ శాంతం గలవాడు. ఆయన కోపము క్షణమాత్రం ఉండను. ఎంతసేపు ఉంటుందంటే ఆయన కోపం? ఇంతే. ఆయన కోపం ఎక్కువసేపు ఉండదు, ఇంతే. 56 సంవత్సరాలు 86 సంవత్సరాలు నీ మీద దీర్ఘశాంతం కలిగిన దేవుని కోపం ఒక్క క్షణం రగులుకుందంటే ఢమాల్ అంతే. ఈ గుండె టప్ప టప్ప కొట్టుకుంటుంది కదా, అంతే అయిపోయింది, అంతే. శవం ఎందుకు పనికిరావు, ఇంటి బయట పడేస్తారు, ఇంట్లో ఉంచుకోరు. ఊపిరి శ్వాస ఉంది కదండి, పైకి కిందకి వెళ్తుంది. పైకి వెళ్ళిన శ్వాస పైన ఆగిపోయిందంటే అయిపోయింది నీ బతుకంటే. దేవుడు విడిచిపెడితే నువ్వు మట్టి అయిపోతావు.
మసైపోతాం. దేవుడు అందుకే దుష్టుడు మరణమందుటయందు నాకెంత మాత్రమో సంతోషము లేదు, వాడు తన బ్రతుకు మార్చుకొని మనసు మార్చుకొని బ్రతకాలని నేను ఆశిస్తున్నాను అంటున్నాడు. అందుకే దేవుడు తన ప్రేమ చూపిస్తున్నాడు. ఈ ప్రేమ చాలా మందికి చులకనైపోయిందండి. ఈ ప్రేమ చాలా మందికి అర్థం కావట్లేదండి. చాలాసార్లు మనం అనుకుంటాం ప్రేమ అనేది చులకన చేస్తాం. మనం ప్రేమించే వాళ్ళని చూస్తే మనకి వాళ్ళు చేతగాని వాళ్ళు అనుకుంటాం. ఏం చేయలేక అలా చేస్తున్నారు కాబోలనుకుంటాం. ఏం చేయలేక నోరు మూసుకుని ఊరుకున్నారు అనుకుంటాం. ఏం చేయలేక తిరిగి మన మీద కోప్పడటం లేదు, తిరిగి మనకి హాని చేయటం లేదు అనుకుంటున్నాం. కానీ క్రీస్తు యొక్క ప్రేమ వారిని అలాగూ చేసిందన్న విషయం గుర్తిస్తల్లా. నీ జీవితంలో అలాంటి ప్రేమ చూపిస్తల్లా. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారమును మనస్సులో జరిగిన దానిని మాట మాటికి ఎత్తువాడు జగడవ రేపుతాడంట. భార్యాభర్తలు అన్నాక తప్పులు ఉండకుండా ఉండవు. ఏమండి, అప్పటికప్పుడు క్షమించుకుంటుంటారు, పోతుంటారు. కానీ ఏం చేస్తారు కొంతమంది, ప్రతిసారి గొడవ వచ్చినప్పుడు 2009 సంవత్సరం 3వ నెల 15వ తారీఖున ఏం చేశావు, 2011 సంవత్సరం 5వ నెలలో ఏం చేశావు అని మొత్తం చిట్కా పెట్టుకొని అన్నీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. అప్పుడు నేను క్షమాపణ అడిగారు కదండి, మీరు క్షమించానన్నారు కదండి. అవును క్షమించాను, అయితే ఏంటి దెర్ ఈజ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్. ప్రేమలో తప్పుల పట్టి లేదు. దేవుడు కనుక మన పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం ఎందుకు పనికిరామండి. ఎందుకంటే నేనే నా చిత్తానుసారంగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకము చేసుకున్నాను. పరలోకంలో దర్శనం వచ్చిందంట. ఒక ఆయనకి పెద్ద బైబిల్ ఉందంట. ఆ బైబిల్ వెళ్ళి చదువుతున్నాడంట. చూస్తుంటే కొన్ని పేజీలు బైబిల్లో లేవంట. అక్కడే ప్రభు అంటే, ప్రభా భూలోకంలో ఉన్న మా బైబిలు ఈ బైబిలు ఒకటేనా అని అడిగాడంట. ఒకటే అన్నాడంట. మరి అలాగైతే దావీదు వ్యభిచారంలో పడ్డ సంగతి ఇక్కడ లేదేంటండి, అబ్రహాం అబద్ధమాడిన సంగతి ఇక్కడ లేదేంటండి, పేతురు యేసుప్రభుని 3 సార్లు ఎరగడని బొంకాడు కదా, అది ఇక్కడ రాసి లేదేంటి, ఆ చాప్టర్లు లేవేంటి అని అడిగితే ప్రభు అన్నాడట, అవన్నీ నేను క్షమించేశాను, తుడిచేశాను, అవి ఇక రికార్డులో లేవు. నీవు ప్రభు నమ్మినప్పుడు నిన్ను ఒక నూతన సృష్టిగా ఆయన చూస్తాడు. ఇంతవరకు నీవు చేసిన యేసు ప్రభులో ఉన్న గొప్పతనం అదండి. ఈ రోజున ప్రభు నేను పాపిని అని నీ పాపాలు ఒక్కొక్కటిగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే, ఆ ఒక్కొక్క పాపం కొరకు యేసుక్రీస్తు సిలువలో ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇచ్చాడని నీవు నమ్మితే, క్రీస్తు రక్తంలో నీవు కడగబడినప్పుడు, నిన్ను ఆయన చూచినప్పుడు ఒక కొత్త ఫ్రెష్ వ్యక్తిగా చూస్తాడు. కానీ ఒక పాత పాపాలన్నీ మళ్ళీ ఆయన చూడడు. ఒకవేళ నువ్వు మర్చిపోలేమేమో కానీ నీ పాత జీవితం ప్రభు మాత్రం ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు. అది ప్రేమ. అది ప్రేమ. అపకారమును మనసులో ఉంచుకొనని ప్రేమ. నీవు చేసిన ద్రోహాలు, నీవు చేసిన ఘోర కార్యాలను మరలా ప్రభు మనసులో ఉంచుకొనడు. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలని కోరుతున్నాడు. నీ ఇంటి వారిని అలా ప్రేమించాలని, నీ చుట్టూన్న వారిని అలా ప్రేమించాలని కోరుతున్నాడు. ప్రేమను అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి యందు సంతోషపడక సత్యమందు సంతోషించును. బీ వెరీ కేర్ఫుల్ అండి. ప్రేమ అంత పాజిటివ్గా తీసుకుంటున్నాం కదా, కానీ దుర్నీతి విషయం వచ్చినప్పుడు ప్రేమ సంతోషించదంట, ఒప్పుకోదు. It won't allow. If you really love a person, you will not keep quiet without correcting if you really love them. ఒక తప్పులో ఉన్న వ్యక్తిని నీవు చూసినప్పుడు, నీవు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తే తన తప్పు విషయమై ఖండించకుండా నువ్వు ఉండవు. అర్థమవుతుందండి. తప్పు చేసిన వాళ్ళని దిద్దాలి, దుర్నీతి యందు సంతోషించకూడదు. ఏమండి, అబద్ధ ప్రవక్తల గురించి నాకెందుకు వచ్చిందిలే అని నిజమైన ప్రవక్త ఊరుకోకూడదు. వాక్యానికి విరుద్ధంగా నడిచేవారిని చూచిన వాడు వాక్యానుసారంగా జీవిస్తుంటే వాక్యంతో వారిని ఖండించాలి. అది ప్రేమ. అది అసూయ కాదు, అది కోపం కాదు, అది కక్ష కాదు, అది మిష కాదు, అది ప్రేమ. నా తోటి సేవకుడు పాడైపోతున్నాడే, నా యేసయ్య నామాన్ని ధరించిన వారు నాశనమైపోతున్నారే
అన్న భారం నీకుండాలి నువ్వు నిజంగా ప్రేమిస్తే. దుర్నీతి యందు సంతోషించక సత్యమందు ఆనందించును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ 3 మాటలు ఉన్నాయండి. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ తాళుకొనును. యేసయ్య ప్రేమకు దెర్ ఇస్ నో లిమిట్. అన్నిటినీ నో లిమిట్, అన్లిమిటెడ్ లవ్. యేసు ప్రభు మన పట్ల అన్లిమిటెడ్ లవ్ చూపించాడు. హద్దులేని ప్రేమను యేసయ్య చూపించాడు. యేసుక్రీస్తు బిడ్డలమైన మనము హద్దులేని ప్రేమను కలిగి ఉండాలి. కండిషన్స్ లేని ప్రేమను కలిగి ఉండాలి. నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండాలి. సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి. ఓర్చుకునే ప్రేమను కలిగి ఉండాలి. సహించుకునే ప్రేమను కలిగి ఉండాలి. దయ చూపించే ప్రేమను కలిగి ఉండాలి. స్వప్రయోజనమును విచారించుకొని ప్రేమను కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీలో ప్రేమ ఉందా? ఇలాంటి యేసయ్య ప్రేమ ఉందా? అలాంటి ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా? యేసయ్య చెప్పిన ఒకే ఆజ్ఞ. యేసు ప్రభు సిలువకు వెళ్ళక ముందు తన శిష్యుల్ని పిలిచన్నాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుట ద్వారా మీరు నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుంది. ఏంటండి? బ్యాడ్జ్ పెట్టుకుంటే కాదు, యూనిఫామ్ వేసుకుంటే కాదు, జెండా పట్టుకుంటే కాదు, ప్రేమ చూపించు. ప్రేమతో ఒకరి ఎడల ఒకరుంటే ఎవరు వీళ్ళు ఇంత ప్రేమగా ఉన్నారు? ఓహో, వీరు యేసయ్య బిడ్డలు, వీరు యేసుక్రీస్తుని వెంబడించేవారు అని లోకం గుర్తిస్తుంది. ఈ రోజున ప్రేమ ఉందా? నీ ఇంటిలో ప్రేమ ఉందా? నీ కుటుంబంలో ప్రేమ ఉందా? ప్రేమ సహించి ఓర్చుకునే ప్రేమను నీవు కలిగి ఉన్నావా? ఒక్క మాట, నా హృదయంలో నుండి ఎవరి మీద అసూయ వచ్చినా, కోపం వచ్చినా, ఒకలాగా అన్నా నేనేం చేస్తాను తెలుసా అండి? వెంటనే మోకరించి యేసు ప్రభు సిలువను ధ్యానిస్తాను. సిలువలో వేలాడుతున్న యేసయ్యను ధ్యానిస్తాను. అంతే. వీడు దేవుడట, నువ్వు దేవుడు అయితే దిగిరా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే ఏమన్నాడు ఆయన? ఏమనలేదు. ఏంటి, నన్నేదో చిన్న మాట అంటే నేనెందుకు ఇంత బాధపడాలి? యేసయ్యను అంత మాట అన్నా కూడా ఆయన సహించుకున్నాడు కదా. ఏమంటే కొంతమంది బాధ కలిగించాలని దేవుని సేవకులకి అబద్ధాలు, గాసిప్, పనికి మాలిన విషయాలు, విపరీత అర్థాలు, పెడార్థాలు తీసి ఈ మెయిల్స్లో పెట్టడం, ఏదో ఏంటంటో చేస్తున్నారండి కొంతమంది. అవి చూసినట్టు చాలా వేదన కలుగుద్ది. ముఖ్యంగా ఏంటంటే దేవుని నామానికి సిగ్గు వస్తుంది అనే వేదన కలుగుద్ది. ఈ మధ్య నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా నీ నామాన్ని నువ్వే పరిశుద్ధపరచుకో, నీ నామాన్ని నేనేవ్వండి పరిశుద్ధపరచడానికి, నీవే నీ కార్యాన్ని జరిగించుకో. ఎప్పుడైనా మీకు ఎవరి మీదైనా కోపం వస్తే చేయవలసింది ఒకటి, సిలువ వైపు చూడండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనక వీరిని క్షమించు. మనకి అపకారం చేసిన వాళ్ళు, మన మీద నేరాలు మోపిన వారు, మన మీద తిరగబడిన వారు, మనకు హాని చేసిన వారు, మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనల్ని మోసం చేసేవాళ్ళు, మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఉండక తప్పదు. నువ్వు వాళ్ళని చూసుకుంటా కూర్చుంటే అంటే నువ్వు యేసయ్యని ఎప్పుడు చూస్తావేగా? నువ్వు వీళ్ళతో పోరాడుకోవడమే సరిపోయింది, నువ్వు వీళ్ళకి సమాధానం చెప్పుకోవడమే సరిపోయింది, నీవు నిరూపించుకోవడానికే సరిపోయింది. నీవు యథార్థపడి నిరూపించుకోవడానికే డప్పా కొట్టుకుంటున్నావు. ప్రేమ పోయింది. నేను ఎవడో తెలుసా, నన్ను ఇంతలో అంటావా అని పుట్టు డబ్బా కొట్టుకుంటున్నావు, ఉప్పగిపోతున్నావు. చూసారా సాతానుడు ఈ రోజున ఎలాగూ దేవుని బిడ్డలను ప్రేమ లేని వారిగా చేస్తుందో. క్రైస్తవ సేవ ప్రేమ లేకుండా చేస్తే అది వేస్ట్ అండి. ఈ అంచె దినాల్లో అలాంటి ప్రేమను కలిగి మనం జీవించాలని ఆశిస్తున్నాడండి. మన యేసయ్య అలాంటి ప్రేమ కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇంచుమించు 99% ప్రజలు చెప్పేది ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా నేను మాట్లాడుతుంటాను, ప్రార్థనలు చేస్తుంటాను, అనేకులు వారి హృదయ స్థితిని నాకు చెప్తుంటారు. నన్ను నమ్మి ఒక సహోదరుడిగా, ఒక సేవకుడిగా నేను గమనించింది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే,
అందరూ అనేది ఏంటంటే ఇంచుమించు చెప్పమంటారా? రెడీగా ఉన్నారా? చెప్పమంటారా? నన్ను ఎవరు ప్రేమించటం లేదు. నేనంటే, ఇంకా అంత పదం కాకపోతే నేనంటే ఎవరికి ఇష్టం లేదు. ఇంకో మాటలు చెప్పాలి, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఇంకా చెప్పాలి, నాకెవరు సహాయం చెయ్యరు. అనుకున్న వాళ్ళందరూ ఏమనుకోకుండా చేయి చూపిస్తారా? ఈ 4 మాటల్లో మరి ఏదన్నా దానికి సంబంధించిన రీతిగా మనసులో అనుకున్న వాళ్ళు చేయి చూపిస్తారా? మీరు ఒప్పుకోకపోయినా, చేతులు ఎత్తకపోయినా, మీ డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్ యు నో, ఈ రోజు నుంచి నన్నెవరూ ప్రేమించకపోయినా నేను అందరినీ ప్రేమిస్తా. నాకెవరూ సహాయం చేయకపోయినా నేను అందరికీ సహాయం చేస్తా. నా మీద ఎవరు దయ చూపించకపోయినా నేను నా యేసయ్య నామాన్ని బట్టి అందరికీ దయ చూపిస్తా అని తీర్మానం చేసుకోగలిగితే మనం క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా ఉంటాం. ఎంతమందికి అలాంటి యేసయ్య ప్రేమ కావాలో చేయొద్దండి? అందరికీ కావాలి. యేసయ్య ప్రేమ కావాలంటే సిలువ దగ్గర కూర్చొని జుర్రుకోండి. ఆ యేసయ్య ప్రేమ ఎంతమంది జుర్రుకున్నా తరగనటువంటి ప్రేమ, ఆరనటువంటి ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ. పరలోకం వెళ్ళిన తర్వాత అండి ఇంక మనకు విశ్వాసం అక్కర్లా. పరలోకంలో విశ్వాసం అక్కర్లా. పరలోకంలో ఇంక అన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకా నువ్వేదో నమ్మి స్వస్థత కావాలి, అక్కడ వ్యాధిగ్రస్తులు లేరు, అక్కడ అనారోగ్యం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ఏ కొరత లేదు. కాబట్టి అక్కడ ఇక విశ్వాసం అవసరం లేదు. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ నిరీక్షణ అవసరం లేదు. ఇక యేసుప్రభు వస్తాడు, తీసుకెళ్తాడు అనేది ఏమి నిరీక్షణ లేదు. ఆల్రెడీ యు ఆర్ ఇన్ దేర్ ఇన్ హెవెన్ అండ్ జీసస్ ఈజ్ విత్ యూ దేర్. నీతోటే ఉన్నాడు ప్రభు. కానీ పరలోకంలో ఏం కావాలో తెలుసా? ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ ప్రాణం పెడుతుంది. నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను నా సహోదరు నిమిత్తమై ప్రాణము పెట్ట బద్ధుడనై ఉన్నాను అని యోహాను అంటున్నాడు. బైబిల్ చెప్తూ క్రీస్తు ప్రేమను కలిగి జీవిద్దాం. ముందు మన హృదయాల్లో ప్రేమ కలిగి ఉందాం. ముందు మన ఇళ్లల్లో ప్రేమ కలిగి ఉందాం. ప్రేమతో మన కుటుంబాలను కట్టుకుందాం. ప్రేమతో మన పొరుగు వారిని క్రీస్తు కొరకు సంపాదిద్దాం. ప్రేమతో యేసుక్రీస్తు రాజ్యాన్ని కడదాం. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. దయచేసి ప్రార్థన సమయంలో ఎవరు కదలొద్దండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య క్రియ చేయాలని ఆశిస్తున్నాడు. నీ గుండె నిండా దేవుడు తన ప్రేమతో నింపాలని ఆశిస్తున్నాడు. ఒక్కసారి యేసు వైపు చూడండి, సిలువ వైపు చూడండి, సిలువలో ఉన్న యేసయ్యను చూడండి. ఆయన రాజ్యం పరలోక రాజ్యం. ఆ ప్రేమ నిలయమైన ఆ పరలోక రాజ్యములో మనం ఆయనతో యుగయుగాలు తరతరాలు ఉండాలంటే ప్రేమే కావాలి. ప్రేమ లేకపోతే నీ క్రైస్తవ భక్తి వ్యర్థం. భక్తి కొరకు, డబ్బు కొరకు దేవుని సేవ చేస్తే నీకు ప్రతిఫలం ఉండదు. క్రీస్తు ప్రేమను కలిగి నీ ఒక అనాథాశ్రయం నడిపించిన, ఒక ఆత్మకు బోధించిన, ఒకరి కొరకు ప్రార్థించిన, ఒక దేవుని పనిలో నిమగ్నమైన నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు గనుక, ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించాడు గనుక నేను ఆయన కొరకు బ్రతకాలి అన్న ఆత్రుతతో నీవు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలో నీ వేలు
తాకించి చూడు సందేహమేలా. నీకోసం ప్రాణమిచ్చిన యేసయ్యను సందేహిస్తున్నావా? నిన్నెంత ప్రేమించాడో యేసయ్య ఒక్కసారి చూడు. నీ చేతులతో చేసిన పాపము కొరకు ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. నీ పాపపు పరుగుల కొరకు ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. నీ దురాలోచనల కొరకు ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది. నీ నిలువెల్ల చెడిపోయిన నీ బ్రతుకు కొరకు నలుగుగొట్టబడ్డాడు. నీకోసమే నిన్నెంతగా నేను ప్రేమించాను, నీవు నా కొరకేం చేశావు అని రాత్రి ప్రభు సెలవులో నుండి నిన్ను అడుగుచున్నాడు. ఆ ముల్ల మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముల్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే నీకోసమే భరించెనే. అవును ప్రభువా, నా కోసమే ప్రవహించు రక్తధార నీకోసమే, నా కోసమే యేసయ్యా. కడుగోరహించనుండే నీకోసమే, నా కోసమే, నా కోసమే ప్రవహించు రక్తధార నీకోసమే, కడుగోరహించనుండే నీకోసమే. సందేహమే ఇంకా సందేహమా? సంశయమా? ఇంకా సంశయమా? నీకోసం నిన్ను ప్రేమించిన యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. నిన్నెంతగా ప్రేమించిన యేసయ్యను ప్రేమించవా? తాకించి చూడు సందేహమేలా. నీకోసమే ఒక్కసారి చూడు యేసు వైపు. నీకోసమే నీ పాప శిక్షను నేను భరించాను. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇయ్యి. నా ప్రేమతో నిన్ను నింపుతాను, నా సాక్షిగా నిన్ను వాడుకుంటానని ఈ రాత్రి కోరుతున్నాడు ప్రభు. కక్షతో, ద్వేషముతో క్రైస్తవ సంఘాన్ని చెద్దరగొట్టిన సౌలు క్రీస్తుకు తన హృదయం ఇచ్చినప్పుడు పౌలుగా మారాడు. ప్రేమ హృదయముతో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ క్రీస్తు ప్రేమను తన బ్రతుకు ద్వారా నిరూపించగలిగాడు. ఈరోజు క్రీస్తు కొరకు పౌలు వంటి భక్తులు, క్రీస్తుతో నింపబడిన విశ్వాసులు కావాలి. నువ్వు కావాలి. నీ ద్వారా యేసయ్య ప్రేమను ఈ లోకానికి అందించాలని కోరుకుంటున్నాడు. అయ్యా, ఇదిగో నా జీవితం, ఇదిగో నా హృదయం అని చెప్పగలవా? ప్రభుతో చెప్పు, ప్రభుతో చెప్పు. ఇదిగో నా హృదయం అన్నవారు అలాగే మీరు రెండు చేతులు ఎత్తి, ఇదిగో నా హృదయం నాయన, ఇదిగో నా జీవితం అయ్యా. సాతాను నిలేముగా నా హృదయం ఉంది. పగకు, కోపానికి, కక్షకు, భేదాలకు, తండ్రి పాపానికి నేను వాడబడ్డాను. ఇప్పటి వరకు ఈ రోజు నుంచి నీ ప్రేమ పాత్రగా, నీ సాక్షిగా, నీ ప్రేమను ప్రకటించే వ్యక్తిగా నేను జీవిస్తానయ్యా అని ప్రభుత్వం చెప్పు. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా.
ఇంకొద్దు నాయన నాకు భోగములను ఈ లోక భోగాలొద్దు. జాలవా సాతాను బంధకాల్లో నేనుండనయ్యా. సింతువా యేసయ్య సహనము తోడా జనగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడా జనగాటమా ఈ క్షణమే రక్షణ గడియా ప్రభుకీయుమా. సందేహమేనా సంశయమేనా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమేనా ఈ రాత్రి ఇంకా సందేహంతో ఉన్నావా? యేసయ్య ప్రేమను ఇంకా చులకన చేసుకుంటున్నావా? నీ హృదయములో క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నావా? ప్రభు వచ్చేస్తున్నాడు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నీ ప్రేమ పొంగి పొరలాలని, నీ ప్రేమ నీ పొరుగున్న వారికి, నీ చుట్టూన్న వారికి సరిపడినంతగా ఉండాలని యేసయ్య నీ ప్రేమతో, తన ప్రేమతో నిన్ను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్నెంతో ప్రేమించాడు ఆయన, నన్నెంతో ప్రేమించాడు యేసయ్య. నీకు వందనాలని ఎప్పుడన్నా చెప్పావా? ఇప్పుడన్నా చెప్పండి, ఇప్పుడన్నా చెప్పండి. ఎంత ఓర్చుకున్నాడు నిన్న ఆయన, ఎంత సహించాడు ఆయన, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన నీ పట్ల. ఎంత నీవు తిరగబడ్డా, ఎన్నిసార్లు నీవు దేవుని మీద తిరగబడ్డా, ఎన్నిసార్లు వాక్యానికి విరుద్ధంగా నీవు బ్రతికినా, ఎన్నిసార్లు చేసుకున్న నిబంధనలకు తగిన రీతిగా జీవించకపోయినా, ఎన్నిసార్లు మరలా 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 చేసిన పాపమే నువ్వు చేస్తున్నా, ఇంకా 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 నిన్ను సహించుకుంటున్నాడు. ఈ రాత్రి తన ప్రేమను చూడాలని కళ్ళకు కట్టినట్టుగా కలువరి సెలవులో వేలాడుతున్న యేసు ప్రభువుని ఒక్కసారి చూడు. నీ మనోనేత్రాలు తెరిచి చూడు. ఆయనలో ఉన్న ఐశ్వర్యాన్ని చూడగలుగుతావు. ఆయన యొక్క ప్రేమ మాధుర్యాన్ని రుచి చూడగలుగుతావు. ఆయన నిన్నెంత ప్రేమించాడో నీవు గుర్తించగలుగుతావు. ఈ లోక ప్రేమలన్నీ చెత్త వంటివని, చప్పగా ఉండేవని, మధురమైన క్రీస్తు ప్రేమని, శాశ్వతమైనది క్రీస్తు ప్రేమని నీవు గుర్తించగలుగుతావు. మనుషులను ప్రేమించి మోసపోయావు, మనుషుల ప్రేమను ఆశించి నష్టపోయావు. ఇక చాలు, యేసును ప్రేమించు. యేసయ్య ప్రేమతో నింపబడు. యేసు ప్రేమతో నీ చుట్టూ వారిని ప్రేమించు. అప్పుడే ఆయన రాజ్యం కట్టబడుతుంది. ఆయన రాజ్యం ప్రేమ రాజ్యం. అది బలాత్కారంతో కూడింది కాదు, అది బంధకాలతో కూడింది కాదు, అది కత్తుల ఖడ్గాలతో వాదనలతో గెలిచి జయించేది కాదు. శ్రమను సహించేది, హింసను భరించేది, ఇతరుల దోషము కొరకు విజ్ఞాపన చేయగలిగింది, సహించుకునేది, ఓర్చుకునేది, దయ చూపించేది, ఉప్పొంగనిది, స్వప్రయోజనం గురించి ఆలోచించనిది, దుర్నీతి అందు సంతోషించనిది ఈ యేసయ్య ప్రేమ రాజ్యం. ఆ పరలోక రాజ్యం చేరాలంటే ఈ యేసయ్య ప్రేమను మనం రుచి చూడకుండా యుగ యుగాలు తరతరాలు ఆ ప్రేమ రాజ్యంలో నీవు ఎలా ఉండగలవు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. క్రైస్తవ జీవితానికి అవసరమైన విశ్వాసం నీకుందా? నిరీక్షణ కలిగి ఉన్నావా? అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నావా? విశ్వాస నిరీక్షణలు
నిరర్థకమయ్యే సమయం రాబోతుంది, కానీ ప్రేమ శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. ప్రేమించు. క్రీస్తు ప్రేమతో నీ భర్తను ప్రేమించు. క్రీస్తు ప్రేమతో నీ భార్యను ప్రేమించు. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది ముడతైనను మచ్చైనను లేకుండా ఉండాలని తన్ను తాను అర్పించుకున్నాడంట. నీ భార్య కొరకు నీవేమి శ్రమను పొందావు? నీ భర్త కొరకు నీవేం త్యాగం చేశావు? నీ బిడ్డల కొరకు నీవేం సహించుకున్నావు? క్రీస్తు ప్రేమ నీవు కలిగి ఉంటే, క్రీస్తు ప్రేమతో నింపబడి ఉంటే, ప్రేమతో నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నీ భర్తను క్రీస్తు కొరకు సంపాదించుకుంటావు. నీ భార్యను భక్తిలో నడిపించగలుగుతావు. నీ బిడ్డలను దేవుడి రాజ్య వారసులుగా చేసుకోగలుగుతావు. అయ్యా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా అని ప్రార్థిద్దాం, అని మొరపెట్టుకుందాం. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 1కి 3 సార్లు అడిగినందుకు వ్యసనపడ్డాడు. నీకే తెలుసు ప్రభువా అని చెప్పాడు. ఈ రోజున ప్రభుతో చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను అనుకోవద్దు. ప్రభువా, నా ప్రేమ ఎంతో నీ ప్రేమ ముందు నీ వెరుగుదువయ్యా. అయ్యా, నిన్ను ప్రేమించే ప్రేమ నాకు దయచేయి. నీ నామములో నా చుట్టూ వాళ్ళని ప్రేమించినట్లు నీ ప్రేమతో నన్ను నింపు అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్ముడు కావాలని అడుగుతున్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను మన మీద కుమ్మరిస్తుందని మీకు తెలుసా? నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయితే దేవుని ప్రేమతో నింపబడతావు. దేవుని ప్రేమతో నింపబడతావు. ప్రేమ లేని పరిచర్య, ప్రేమ లేని ప్రసంగములు, ప్రేమ లేని దానాలు ధర్మాలు, ప్రేమ లేని కానుకలు దేవుడు మెచ్చడు. ప్రేమ కలిగి నీ హృదయాన్ని దేవునికి అర్పించు. క్రీస్తు ప్రేమను నీ బ్రతుకు ద్వారా నీ చుట్టూన్న వారికి చూపించు. క్రీస్తు నామంలో మనం ప్రేమ కలిగి బ్రతుకుదాం. ఇదిగో యేసయ్యా, ఈ రోజు నుంచి నాకేమొద్దయ్యా, ఆ కలువరి సిలువ ప్రేమ నాకు చాలయ్యా. ఆ ప్రేమతో నా గుండెలు నింపయ్యా. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో, నా కోసం ఎంత ఓర్చుకున్నావో, సహించావో నేను గుర్తు చేసుకుంటున్నానయ్యా, నేను గ్రహించుకుంటున్నానయ్యా. ఇప్పుడు నాకు ఇంకేమొద్దయ్యా, ఆ ప్రేమ నాకు చాలయ్యా. నీ ప్రేమకు నేను దాసుడయ్యా. నీ ప్రేమ ప్రకారం, నీవు నన్ను ప్రేమించిన దాని ప్రకారం నేను జీవిస్తానయ్యా. ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించిన యేసయ్యా, నా ప్రాణాన్ని నీకు అర్పిస్తానయ్యా అని ప్రభుతో ఒక నిబంధన చేసుకున్న వారు దయచేసి మరొకసారి మీ 2 చేతులు ప్రభు వైపు ఎత్తి, పరలోకపు ప్రేమ ప్రవాహము ఈ రోజున ఈ వెస్లీ కాంపౌండ్ వరకు దేవుని కలువరి ప్రేమ ధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆయన ప్రేమతో నిన్ను నింపాలని, ఆయన ప్రేమతో నిన్ను కడగాలని, ఆయన ప్రేమతో నిన్ను ముంచాలని ఆశిస్తూ ఉన్నాడు. నింపయ్యా, నీ ప్రేమ కలిగిన హృదయాన్ని నాకు దయచేయి అన్నవారు మీ 2 చేతులు పైకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. నమ్మండి, పరలోకపు తలుపులు తెరవబడుతున్నాయి. కలువరి సిలువ ప్రేమతో మన గుండెలు నింపబడుతున్నాయి. నీ బ్రతుకులో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో ఈ రాత్రి నుండి ఒక అద్భుతమైన మార్పు చూడగలుగుతావు. పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడినప్పుడు దేవుని ప్రేమతో నీవు నింపబడుతున్నావని గ్రహించుకోండి. ప్రభువా, నన్ను నింపు, నీ స్వభావముతో నన్ను నింపు. ఆ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ చివరి ప్రార్థనలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ బ్రతుకులో ఒక గొప్ప మార్పు కలగబోతుంది. ప్రభు వైపు చూద్దాం. యేసయ్యా, ఇంకేమనొద్దు. ఒక్కసారి నీ కోసం సిలువలో వేలాడుతున్న ఆ యేసు ప్రభు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు నిన్నెంత ప్రేమించాడో గుర్తించి ఆయన ఎదుట సాగిలపడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొక్కసారి నీ పాదముల దగ్గర నిలబడి ఉన్నామయ్యా. మా చేతులెత్తి నీకు లోబడుతున్నామయ్యా, నీకు సమర్పించుకుంటున్నామయ్యా. నీ పరలోకపు దీవెనలతో మమ్మల్ని నింపమని మా చేతులు చాచి ఉంచి ఉన్నామయ్యా. మాలో ఉన్న మూర్ఖత, మాలో ఉన్న క్రూరత్వము, మాలో ఉన్న ప్రేమహీనత, మాలో ఉన్న సాతాను
స్వభావం నుండి మమ్మల్ని విడిపించు నాయన. నీ ప్రేమతో మమ్మల్ని అభిషేకించయ్యా. ఆ కలువరి ప్రేమతో మమ్మల్ని అభిషేకించయ్యా. ఆ నిర్దోషము నిష్కలంకమైన ఆ ప్రేమతో మమ్మల్ని నింపునాయనా. ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రేమ లేదయ్యా. భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, స్నేహితుల మధ్య ప్రేమ లేదు. లోకంలో ఎక్కడ చూసినా హింస, తండ్రి, ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా ఒకరికొకరు హాని చేసుకునుట, పోటీ పడుట, అసూయ పడుట, భేదాలు పుట్టించడమే చూస్తున్నావయ్యా. కక్ష సాధించడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. ఒకరికొకరు హాని చేసుకుంటున్నారే కానీ క్రీస్తు ప్రేమను కలిగి గాయాలు మాన్పువారు లేరయ్యా. ప్రేమతో ఆదరించేవారు లేరయ్యా. దయ చూపించేవారు లేరయ్యా. ఎందరో మోసపోయి వ్యభిచార కోపములో పడి లేవలేని స్థితిలో ఉన్నారయ్యా. భార్యాభర్తలు మధ్య ప్రేమ లేక రోజు జగడాలతో నిండిపోతున్నారయ్యా. ఎంతో మంది కుటుంబాలలో ఎక్కడ కక్ష, పగ, ద్వేషం, భేదం. అయ్యో, సాతాను రాజ్యం వెళ్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అటువంటి కుటుంబాలను విడుదల చేయించున్నాము తండ్రి. సాతాను నిలయాలుగా ఉన్న మా హృదయాలను నీ ప్రేమ నిలయాలుగా మార్చుము నాయన. సాతాను తాండవం చేస్తున్న మా గృహాలను నీ ప్రేమ నిలయాలుగా, పరిశుద్ధాత్మ సంచారము చేయి స్థలాలుగా చేయి తండ్రి. ఈ ఆవరణలో ఉన్న వారందరూ నన్నెంత యేసయ్య ప్రేమించాడో, అయ్యా ఇంత నన్ను ప్రేమించావా అన్న కృతజ్ఞతతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయ్యా. ఎంత సహించుకున్నావయ్యా, ఎన్ని గాయాలు చేసినా, ఎంత నీకు లోబడకుండా నా ఇష్టానుసారంగా తిరగబడ్డా నన్ను ఇంకా ప్రేమించావా యేసయ్యా. నీకు వందనాలు అని చెప్పగలుగుటకు సహాయం చేయి. ఇప్పుడైనా నీ ప్రేమను గుర్తించి ఆ ప్రేమను జుర్రుకొని ఆ ప్రేమతో నింపబడి ఈ లోకానికి ఆ ప్రేమను అందించడానికి మాకు సహాయం చేయి నాయన. ప్రేమే జయిస్తుందని, ప్రేమే జయిస్తుందని సెలవులో ప్రాణమిచ్చడం ద్వారా నీవు నిరూపించావయ్యా. ఈనాడు నీ నామాన్ని ధరించిన మేము ప్రేమే జయిస్తుందని ప్రకటించడానికి సహాయం చేయి నాయన. మా బ్రతుకుల ద్వారా నిరూపించడానికి సహాయం చేయి తండ్రి. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచువారిగా ప్రేమ నిలయమైన పరలోకములో చేరు వరకు నీ ప్రేమను మా చుట్టూన్న వారికి పంచినట్లుగా, ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్లుగా, లవ్ బిగెట్స్ లవ్ అన్నట్టు ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది అన్నట్లు మేము ప్రేమ ద్వారా మరొకరిని క్రీస్తు ప్రేమతో సంపాదించుకున్నట్లుగా సహాయం చేయము. తీర్పు దినాన ప్రభువా, నీవు లెక్కడిగినప్పుడు నీవుకు జవాబు చెప్పగలిగిన సేవకుడిగా నీవు చెప్పింది చెప్పినట్టు చేశావని, బల నమ్మకమైన మంచి దాసుడా అని నీ మెప్పు కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయము. నీవు కోరుకున్న వారిని, నీవు ఏరుకున్న వారిని, నీవు ఆకర్షించుకున్న వారిని ఈ ఆవరణలోనికి తెచ్చావయ్యా. ఈ 3 రాత్రులు వారు నీ వర్తమానాలు విన్నారయ్యా. వారి బ్రతుకులలో ఒక అద్భుతం చూడటానికి సహాయం చేయము. నీ రాజ్యములో నీతో పాటు యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మాకందరికీ నీ కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.